చిత్తూరు జిల్లా ఈ పేరు వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆధ్యాత్మిక ఆలయాలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలాంటి ఆలయమే తిరుపతికి అతి సమీపంలోని గుడిమల్లం. గుడిమల్లం ఆలయం క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల్లో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. త్రవ్వకాల్లో లభ్యమైన శాసనాల ఆధారంగా ఈ నిర్ధారణ చేశారు. ఎప్పటిదాకా లభ్యమైన శివలింగాలలో ఇదే పురాతనమైనదిగా చెబుతున్నారు. శాసనాల ఆధారంగానే దీన్ని పరశురామే ఆలయంగా పేర్కొన్నారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉంటుంది. దాదాపు 5 అడుగుల ఈ శివలింగంపై ఒక చేతో పశువును మరో చేతో గొర్రెను పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రాధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రవేత్తలు అంచనా. ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. చోళ పల్లవ గంగ పల్లవ రాయల కాలంలో ధూప దీప నైవేద్యాలతో కలకలలాడిన ఈ ఆలయాన్ని 1954వ సంవత్సరంలో గుడిమల్లం గ్రామస్తుల నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుంచి గుడిలో పూజలు ఆగిపోయాయి. ఆ తర్వాత 2009 సంవత్సరంలో పూజలు పునఃప్రారంభమయ్యాయి. స్థానికులే ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. అదే టీటీడీ ఆ బాధ్యతలు చేపడితే ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుంది. శివాలయమా వైష్ణవాలయమా అనే దానితో నిమిత్తం లేకుండా అత్యంత పురాతన ఆలయంగా దీనికున్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ విలీనానికి చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.